వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అల్లు అరవింద్. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పక్కన గల పార్కులో త్రివర్ణ పతాక ఆవిష్కారానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెరితారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు గుర్తించి జెండా ఆవిష్కరణ గావించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన తర్వాత ప్రశాంత ఉద్యోగులకు ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌడ్చెరిత హామీ ఇవ్వడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు ఇన్ఛార్జ్ మధు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. రంగడి సార్ రంగడి సార్ బాలకృష్ణ సార్ కంప్యూటర్ మనకందరికీ సెలెక్ట్ చేసి బాలకృష్ణ సార్ ఈరోజు మనం ఈ ఫైలింగ్ చేసుకున్నాం కదా తలా 200 చొప్పున ఇచ్చినారు. అమౌంట్ మన అసోసియేషన్కి మళ్ళీ ఇస్తున్నారు. వారికి మనకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు. అమౌంట్ 36,000, లాస్ట్ టైం 30,000, మొత్తం 99,999 ఇప్పుడే అంకె ఉంది. మళ్ళీ ఇది యాడ్ అయింది. థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు. నాకు ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ధన్యవాదాలు మేడం గారికి, సార్ గారికి, సభ్యులకు నాకు సహకారం ఇస్తున్నందుకు ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఐక్యత లేకపోవడం, ఈ ఐక్యత లేకపోవడం వల్లనే వ్యాపారం చేసుకుంటామని వచ్చి మన నెత్తి మీదనే మన గడ్డ మీదనే వాళ్ళ అధికారాన్ని రైల్వేలు స్థాపించడం ఒకటి, తర్వాత టెలిఫోన్లు ఏర్పాటు చేయడం అంటే దూరం దగ్గర కావడం అన్నమాట. తర్వాత రోడ్లు ఏర్పాటు చేయడము, తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని వాళ్ళకు ఆంగ్లము మనకు రాష్ట్రాలలో రాష్ట్రీయ భాషలు ఉంటాయి, వాళ్ళు మనకు ఆంగ్లం నేర్చుకుంటే కమ్యూనికేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఆంగ్లం నేర్చుకొని వాళ్ళ ద్వారా పోవడానికి కూడా ఆంగ్ల మాధ్యమం ఎంతో ఏర్పడుతూ ఉంది. కాబట్టి అది మంచి అన్నట్టు. తర్వాత ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం, రైల్వేలు ఏర్పాటు చేయడం, పంచవర్ష ప్రణాళిక అట్లాంటి కూడా తీసుకొని రావడం జరిగింది. మన నాయకులు మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనే ఒక ఆయుధంతో పోరాటం జరిపి స్వతంత్రాన్ని పెద్దపల్లి జిల్లా కుందనపల్లి మొగల్ పహాడ్ ఎంఏఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 60 ఫీట్ల భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం కుందనపల్లి రాజీవ్ రహదారి మొగల్ పహాడ్ క్యాబిన్ బాడీ మెకానిక్ వర్క్స్ ఆవరణలో ఎండి రాహిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మజీద్ ఇమాం ముఖ్య అతిథిగా పాల్గొని 60 ఫీట్ల భారీ పొడుగు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించారు, వారికి ఘనంగా నివాళులను అర్పించారు. మహాత్ముల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రహీం, ఫెరోజ్, రషీద్, రిజ్వాన్, సలీం, ఆలీ, రమణ తదితరులు పాల్గొన్నారు. जश्न यौम आजादी, जश्न यौम आजादी, हिंदुस्तान जिंदाबाद। हिंदुस्तान जिंदाबाद, जश्न यौम आजादी, जश्न यौम आजादी। अरे अरे बोल दी आंकर का उसको नहीं करना क्या दैपनिक पढ़ना भाई हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा से अच्छा। गोदी में खेलती है इसकी हजारों नदियाँ, गोदी में खेलती है इसकी हजारों नदियाँ। गुलशन है जिनके दम से रश के जिला हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा। माशाअल्लाह माशाअल्लाह सुभान अल्लाह। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। मैं सबसे पहले हिंदुस्तान के तमाम लोगों को जश्न यौम आज़ादी 79 की मुबारकबाद देता हूँ। प्यारे इस्लामी भाइयों और तमाम लोगों, ये हमारे जितने दोस्तों अहबाब हैं MAR इंजीनियरिंग वर्क्स के, और यहाँ सब मिलजुल करके जो है हर साल यानी 10 साल से जो है जश्न यौम आज़ादी का झंडा यहाँ पर हम उठाते हैं। हिंदुस्तान की मोहब्बत में हम सब यहाँ पर जमा होते हैं और झंडा उठाते हैं, और हम सब यही दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हमें हिंदुस्तान से सच्ची मोहब्बत रखने और इसी तरह हर साल मिलजुल करके जो है जश्न यौम आज़ादी मनाने की हमें तौफीक अता फरमाएँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाह।
ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అమరావతి పాఠశాల నందు ఘనంగా వైభవోపేతంగా పలు ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్తేజపూర్వకంగా ఉల్లాసంగా గగనాన్ని తాకే విధంగా దేశభక్తి గేయాలు దేశభక్తికి సంబంధించిన పలు నృత్యాలతో విద్యార్థులు అందరినీ బాగా అలరించారు. పాఠశాల యొక్క ప్రధాన అధ్యాపకులైనటువంటి రాజరాజేశ్వరి మరియు కరస్పాండెంట్ అయినటువంటి శ్రీరామకృష్ణ వారి యొక్క విలువైన మరియు ప్రేరణతో కూడిన స్వతంత్రం కోసం పోరాడిన దేశభక్తుల గురించి ఉపన్యాసించారు. పిల్లల యొక్క దేశభక్తి పెంపొందేలాగా పలు సైనిక విన్యాసాలతో విజయవంతంగా కార్యక్రమాన్ని ప్రదర్శించారు. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले హన్మకొండ జిల్లా షాంపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఫణీంద్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా షాంపేట మండలంలోని మార్కెట్ యార్డ్లో పర్కాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీంద్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ माने गाये तव शुभ आशीष माये गाये तव जय गाथा जनगण मंगल. స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా శుక్రవారం గోదార్కని మెయిన్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు జాహిద్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 గా నిలిపారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్తుందని ఆరోపించారు. స్వతంత్రం వచ్చింది కానీ నేడు స్వేచ్ఛ వాయువులను మాత్రం అనుభవించడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తుందని, అక్షలతో కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत की बोलो स्वतंत्र ప్రతి ఒక్క కార్మిక కర్షక విద్యార్థి ప్రతి ఒక్క విభాగానికి చెందినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి పౌరురాలకి అక్క చెల్లె అవ్వ తాత అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను నా తరఫున తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ప్రాంతాన్ని చూసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇక్కడ మనకు ఒక బంగారు నిక్షేపం రూపంలో బొగ్గు బయటపడము, తద్వారా ఇక్కడ మనకు సింగరేణి బొగ్గు బావులు, దాని ఆధారితంగా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, దాని పక్కనే ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్లా అనేక రకమైనటువంటి ఫ్యాక్టరీస్ నెలకొల్పుకొని ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాంతం విరాజిల్లుతుంది. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక కర్షక కుటుంబాలందరూ కూడా కేసీఆర్ గారు ఎప్పుడైతే 2001లో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి ఒక పార్టీని స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కర్షక కార్మిక కుటుంబాలను ఇన్వాల్వ్ చేసి ఉద్యమంలో 14 ఏళ్ళు ఏదైతే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీజీ గారు ఆ రోజు అహింసా పద్ధతుల్లో మరి ముందుకు తీసుకెళ్లి స్వాతంత్రాన్ని సిద్ధించినారో అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు కూడా 14 ఏళ్ళు అవిశ్రామంగా కొట్లాడి మరి తెలంగాణని సాధించి ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణలో ఒక 10 ఏళ్ళు మరి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రానికి తీసుకెళ్లి ఇక్కడ పరిపాలన బంగారుమయంగా కొనసాగించినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి ఈరోజు మనం చూస్తున్నాం కేసీఆర్ గారు పోయినారు. ఇప్పుడున్నటువంటి పాలకుల గురించి అలా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆ రోజు దేశంలోనే రాష్ట్రం నంబర్ 1 అయితే ఈరోజు దేశంలో రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మనందరం చూస్తున్నాం. స్వాతంత్రం సాధించుకున్నటువంటి ఫలాల్ని మనం ఇలా అనుభవించలేకపోతున్నాం. ఈరోజు ప్రెస్ మీద ఆంక్షలు ఉన్నాయి, అట్లాగే ప్రతిపక్ష సభ్యులు ఏమైనా మాట్లాడితే వారి మీద ఆంక్షలు ఉన్నాయి. ఇది మన స్వాతంత్ర స్ఫూర్తికే విరుద్ధం. స్వాతంత్రం తెచ్చుకున్న ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉండాలి. మనం స్వాతంత్రం తెచ్చుకుందే స్వేచ్ఛా వాయువులతో ఇక్కడ బతకడానికి. మరి ప్రభుత్వంలో ఇలా అవి ఏమీ కూడా జరగట్లేదు ప్రాపర్గా. సో అందుకే ఇలా మన భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మళ్ళీ ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకోవాలి, ప్రజలకి తగినంత ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళని భావస్వేచ్ఛని ప్రకటించుకునేంత తగినంత ఫ్రీడమ్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మరి ముందు రానున్న రోజుల్లో మనం అందరం కలిసిమెలిసి పోరాడాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని కూడా ఎదిరించాలి. ఇక్కడికి మీ అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్, భారత్ మాతా కీ జై, జై హింద్, జై హింద్. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం దొడ్డనగేరి గ్రామం నందు ఇవాళ జెడ్పీ హైస్కూల్ నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కె పార్వతమ్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటస్వామి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె ఈరన్న పాల్గొనడం జరిగింది. ఈరోజు దొడ్డనకేరి జెడ్పీ హై స్కూల్ నందు 79వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి పార్వతమ్మ గారు మరియు
మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఈరన్న గారు, తదితర గ్రామ పెద్దలు అందరూ హాజరు కావడం జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు కూడా హాజరైన తర్వాత ఉపాధ్యాయులు అందరూ హాజరైనారు. ఈ కార్యక్రమంలో మేము ముందుగా గాంధీ తాత గారికి, జాతిపిత గారికి పూలమాల వేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది. ఇందుకు విచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి అందరి సహకారాన్ని నేను కోరుకుంటూ బాగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా నేను కె వెంకటస్వామి, ప్రధానోపాధ్యాయులు, జెడ్పీ హై స్కూల్, దొడ్డనకేరి, ఆదోని మండలం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ రాజకీయాల పార్టీల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురేష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గుండెబాబు, పోలీస్ స్టేషన్లో సీఏ హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నువ్వు వదలా భయం కాదు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. 2041 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో వర్షాలు కురిస్తే ఎక్కడికక్కడ నీరు నిలిచేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చుక్క నీరు లేకుండా చేసిందని, నాలాల విస్తరణతో పాటు అవసరం ఉన్న చోట కాల్వలను నిర్మించామని, 66 డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించామని, రానున్న రోజుల్లో ఇతర మెట్రో నగరాల్లో వరంగల్ చోటు సంపాదించుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర పాలక సంస్థ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మేడం కార్పొరేటర్ సాబ్ ఇది సార్ ఏసీ గారు మేడం సార్ ముందుకెళ్తున్నా సార్ అటు అనిరా ఆనందం ఎంత సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర గంగా ఉజ్జల జలధి తరంగా జయ బోలో సశస్త్ర భారత్ కే జయ బోలో. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆహ్వానితులైన గౌరవ వరంగల్ గ్రేటర్ మున్సిపల్ స్వరూపరాణి గారికి, అదేవిధంగా అరుణ గారికి, విలేకరులకు, మీడియా సోదరులకు, ముఖ్యంగా నగర ప్రజలందరికీ కూడా
ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశమంతా ఎంతో ఘనంగా చాలా సంతోషంగా ఆనందోత్సాహాలతో జాతి కులమత ప్రాంతాలకు అతీతంగా జరుపుకునేటువంటి జాతీయ పర్వదినం ఇది. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్ అర్పిస్తున్నాను. నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ప్రజా పాలనలో పారదర్శకత ఉట్టిపడేలా సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కేలా గత 20 నెలల అనతి కాలంలోనే సంక్షేమ పథకాల అమలులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పేదల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు వినూతన విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి పదంలో తెలంగాణ ప్రపంచంలో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా బాధ్యత. ప్రజా పాలనలో ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో సమానంగా వరంగల్ మహానగరాన్ని 2వ మహానగరంగా అభివృద్ధి పరిచేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలు పరుస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలో ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తోంది. త్వరలో వరంగల్ మహానగరం నుంచి విమాన సర్వీసులు ఆరంభం కానున్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.